హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీమ్ సోప్ అండి, వేపాకు సోపు. ఇప్పుడు సమ్మర్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి సమ్మర్లో చాలా ఇచ్చింగ్, ఇరిటేషన్, దురద బాగా వస్తుంటుంది కదా మనకి చెమటకాయ వల్ల. అలా చెమటకాయలు వస్తూ ఉంటాయి. చాలా మనకి ఇరిటేట్ అయిపోతుంది అనమాట ఈ వేడికి మనకి. సో యాంటీబయాటిక్ కూడా ఉంటుంది కాబట్టి మనకి నీమ్లో యాపాకులో సో మనం ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్ చేసుకొని మనం యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా అందంగా కనిపిస్తుంది అనమాట. స్కిన్ కూడా మనకి బయట మార్కెట్లో మనకి చాలా నీమ్ సోప్స్ దొరుకుతాయండి. ఇంకా 70-80 రూపీస్ పెట్టి తెచ్చుకునే కంటే మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ చాలా హెల్తీగా అందంగా కనిపిస్తుంది అనమాట. సో అందమైన చర్మం కోసానికి, ఎలాంటి ఇరిటేషన్ లేకుండా ఉండడానికి మనం వేపాకు సోపు ఎలా రెడీ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను మీకు. మనకి కావాల్సింది, మనకి సోప్స్ని బట్టి మనం వేపాకు తీసుకోవాలండి. నేను 1-2 సోప్స్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను, చూపిస్తున్నాను కదండి. ఈ మాత్రం తీసుకున్నాను అనమాట. అది నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కొని దాని ఆకులు తీసి మనం మిక్సీ జారులో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఫ్రెష్గానే ఉండేలాగానే తీసుకోండి. ఇట్లా ముదిరిపోయినాయి, మళ్ళీ వెంటిపోయినాయి అలాంటివి అస్సలు తీసుకోకండి. సో మంచిగా లేతగా ఉండే తీసుకోండి. సో కొంచెం నేను పసుపు యాడ్ చేశాను, కస్తూరి పసుపు. అది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు అవసరం అనిపిస్తే యూజ్ చేయండి, అది కూడా యాంటీబ్యాక్టీరియా కదా. సో కొన్ని వాటర్ వేసి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పేస్ట్ వచ్చేసింది. ఇలా సన్నగా ఫైన్గా పేస్ట్ రావాలి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం బౌల్స్లో వేసుకుందామండి. బౌల్స్లో వేసుకోవాలి. ఇది ఎందుకంటే సన్నం అవ్వలేదు అనుకోండి, మనకి సోపు ఇట్లా గరుకుగా తగులుతుంటుంది. సో మనం సన్నం పేస్ట్ లాగా చేసుకోవాలి. సో స్కిన్ స్మూత్గా ఉండడానికి, పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా కూడా మనకి కంట్రోల్ అవ్వడానికి నేను విటమిన్ ఈ క్యాప్సూల్ వేసానండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వేస్తే మన స్కిన్ డ్రై కూడా అవ్వదన్నమాట. సో సమ్మర్లో మామూలుగానే మన స్కిన్ డ్రై అవ్వదు, కానీ డీహైడ్రేట్ స్కిన్ ఎవరిదైతే ఉంటుందో, డ్రై స్కిన్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళదైతే కంపల్సరీ డ్రై అయిపోతుంది. సో వాళ్ళ కోసానికి విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం సోప్ రెడీ చేసుకోవాలంటే మనకు కావాల్సింది బేస్ సోప్ కంపల్సరీ అండి. సో బేస్ సోప్ మీకు ఆన్లైన్లో మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉందండి. ఒకవేళ మీకు బయట దొరకకపోతే అమెజాన్లో ఖచ్చితంగా దొరుకుతుంది బేస్ సోప్ అంటే. సో సన్న ముక్కలు కట్ చేసుకొని డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలి. డబల్ హీట్ మెథడ్ మీకు తెలిసిందే కదండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని వాటర్ హీట్ చేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టుకొని అప్పుడు దాంట్లో మనం హీట్ చేసుకోవాలి. ఒక 1 మినిట్లోనే హీట్ అవుతుందండి, ఏమి ఎక్కువ టైం ఏం పట్టదు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ చేయట్లేరు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి నచ్చితే చూడండి. సో ఇప్పుడు దీంట్లో మొత్తం మిక్స్ అయిపోయింది కదా, ఆ పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక సిలికాన్ మౌల్ తీసుకొని మనం సోప్ రెడీ చేసుకోవాలి. సిలికాన్ మౌల్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఒక చిన్న బౌల్స్లో కూడా మనం సోప్ రెడీ చేసుకోవచ్చు. సో ఈ సోప్ వచ్చేసి మనకు బయట ఒక 2 అవర్స్ పెట్టుకుంటే గట్టిగా అందంగా సోప్ రెడీ అయిపోతుందండి. మన స్కిన్ మీద ఉన్న చాలా వరకు పింపుల్స్ ఉన్నా కూడా, పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చలు కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసానికైతే నీమ్ సోప్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు సమ్మర్లో చాలా పింపుల్స్ కూడా ఇబ్బంది పెడతాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఈ నీమ్ సోప్స్ వాడడం వల్ల రెగ్యులర్గా పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. లాంగ్ టైం వరకు మన స్కిన్ మీద పింపుల్స్ రాకుండా ఉంటాయి, హెల్తీగా ఉంటుంది మన స్కిన్. సో బయట దొరికే సోప్స్, కెమికల్స్ ఉండే సోప్స్ యూజ్ చేసే కంటే ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్, నీమ్ సోప్స్ యూజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా అందంగా ఉంటుంది. చూసారు కదా ఎంత అందంగా వచ్చాయో సోప్స్. మనం ఈ సోప్స్ ఈజీగా 15 days 20 days వాడుకోవచ్చు. 2 సోప్స్ మనకి నచ్చితే ఎన్ని అయినా చేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. వాటర్ తగలని ప్లేస్లో పెట్టుకుంటే సోప్స్ ఎన్ని రోజులైనా వస్తాయి అన్నమాట. సో సోప్ కూడా చాలా బాగా నురుగు వస్తుంది, చాలా మంచిగా ట్యాన్ కూడా క్లియర్ అవుతుందండి. మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదా మనం దీంట్లో యూజ్ చేస్తాము. సో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది కలగదు మన స్కిన్కి. ఈ సమ్మర్లో చాలా మందికి చెమటకాయలు వస్తూ ఉంటాయి, స్కిన్ మీద చాలా ఇరిటేషను, ఇచ్చింగ్, దురద అన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసానికైతే ఈ సోప్ చాలా బెస్ట్ సోప్ అని చెప్పొచ్చు. మంచిగా వర్క్ అవుతుంది ఈ సోపు. సో తప్పకుండా చూసి ఎలా వచ్చిందో మీరు చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.